నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ఈరోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ రాక అనేది అనివార్యంగా మారిపోయింది అనే విషయం బట్టబయలైపోయింది. కేసీఆర్ రాక కోసం తెలంగాణ సమాజం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ రాక కోసం తెలంగాణ సమాజం ఎందుకు ఎదురు చూడాలి? కేసీఆర్ రాక అనివార్యంగా ఎందుకు మారిపోయింది? ఇప్పుడు కేసీఆర్ రాకతో జరిగే లాభాలేంటి? దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి జరగబోయే నష్టాలేంటి? ఒకసారి మనందరం కూడా చర్చించుకుందాం. ఎందుకంటే అసలు విషయం ఏంటంటే కేసీఆర్ రాక కోసం తెలంగాణ సమాజం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. కేసీఆర్ రాక కోసమే తెలంగాణ సమాజం ఎదురు చూడడానికి ప్రధానంగా ప్రత్యేక పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి డౌటు లేవు. ఎందుకంటే కేసీఆర్ రాకలో ప్రధానంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఏది అంటే గురుకుల పిల్లలు కానీ దాంతోపాటు విద్యార్థులు విద్యార్థినీలు ఎవరైనా కావచ్చు పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఒక అన్నం కోసం ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. కేవలం 10 నెలల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపుగా 40కి పై చిలుకు కూడా మృతి చెందిన సంఘటనలు చూస్తాం. దాంట్లో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే గురుకులాలలో కొంతమంది అస్వస్థకు గురై చనిపోవడం, మరికొంతమంది పాము కాటుతో చనిపోవడం, ఇంకొంతమంది ఆత్మహత్య చేసుకోవడం. దానితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా రోజుకో చోట ఫుడ్ పాయిజన్ అయిన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులను కలిచివేసే వార్తలు. వాళ్లకు పూర్తి స్థాయిలో గురుకులాలలో సీట్ వచ్చింది, నా కొడుకు బిడ్డ ఉన్నత స్థాయి చదువులు చదువుతారు, భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉంటారు, ఆ తర్వాత బంగారు భవిష్యత్తు వస్తుందని ఆశించిన పరిస్థితులలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ జీవితాలన్నీ కూడా అల్లకల్లోలంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, దాని తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, మళ్ళీ ఇప్పుడు కేవలం విద్యార్థుల తినే ఆహారంలో మాత్రమే ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది? అసెంబ్లీ సమావేశాలు నడిపినప్పుడు క్యాంటీన్లో ఎందుకు ఫుడ్ పాయిజన్ జరగదు? శాసనమండలి సమావేశాలు జరిగినప్పుడు శాసనమండలిలో ఫుడ్ పాయిజన్ ఎందుకు జరగదు? సెక్రటేరియట్లో సమీక్షా సమావేశం జరిగినప్పుడు అక్కడ తినే ఆహారంలో ఎందుకు ఫుడ్ పాయిజన్ జరగదు? దాంతోపాటుగా పబ్లిక్ మీటింగులు పెట్టినప్పుడు అక్కడ ఫుడ్ పాయిజన్ ఎందుకు జరగదు? కేవలం గురుకులాలలో, కస్తూర్బాగులో, ఆశ్రమ పాఠశాలల్లో మాత్రమే ఎందుకు జరుగుతున్నది? ఈ మరణాలకు ప్రభుత్వమే కారణమా అంటే అవుననే సమాధానం క్లారిటీగానే ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రిగా ఉన్న యనుమల రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి విషయం అనేది పక్కన పెడదాం, కానీ ఆయన చేతిలో విద్యాశాఖ మంత్రి ఉన్నదనేది మరొక అంశం. మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్న యనుమల రేవంత్ రెడ్డి గురుకులాలను, ఆశ్రమ పాఠశాలను, కస్తూర్బా పాఠశాలను ఇట్లా ఎందుకు పట్టించుకోవట్లేదు? దీంట్లో మర్మం ఏంటి? అంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఏమైనా నాశనం చేయదలుచుకున్నాడా? అంటే ప్రైవేటు విద్యా సంస్థకే మొగ్గు చూపే అవకాశాలు ఉందా? అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ విద్య అనేది పూర్తి స్థాయిలో కేసీఆర్ వల్లనే జరిగింది అనేది గతంలో అనేక రకాల ఆరోపణలు చేసిన ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే కూడా మౌనం దేనికి? దీంట్లో ప్రధానంగా కూడా మనం చర్చించుకుంటే ఇక్కడ ఎన్ఎస్యుఐ నేతలకు సంబంధించి అంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్ యూనియన్కు సంబంధించి వీళ్ళందరూ కూడా ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ ఇది. వీళ్ళందరూ ఎక్కడ అంటే విద్యార్థి ఆర్గనైజేషన్కు సంబంధించి అందులో బీఆర్ఎస్వి ఉంటుంది, ఎస్ఎఫ్ఐ ఉంటుంది, దాంతోపాటు ఏబీవీపీ ఉంటుంది, దాంతోపాటు ఏఐఎస్ఎఫ్ ఉంటుంది, దాంతోపాటు పీడిఎస్యు ఉంటుంది. ఇవన్నీ కూడా విద్యార్థి సంఘాలకు అంటే తెలంగాణలో ఉన్న పాఠశాలల లేదా గురుకులాలు, లేకపోతే జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజు విద్యా వ్యవస్థకు సంబంధించి విద్యార్థులే సైనికులుగా మారి ఆ విద్యా వ్యవస్థలను రక్షించుకునే పనిలో వీళ్ళందరూ కూడా నిరంతరాయంగా పోరాటం చేస్తారండి. వీళ్ళు చదువుకునే వయసులో అక్కడ ఆర్గనైజేషన్స్కు సంబంధించి అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా, జిల్లాలకు సంబంధించి, రాష్ట్ర కమిటీలకు సంబంధించి వీళ్ళందరూ కూడా పనిచేస్తారు. మరి ఇంతమంది పనిచేసేటప్పుడు ఈ విద్యార్థి సంఘాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పరిపాలన 10 నెలలు పూర్తయిపోయింది.
ఆల్మోస్ట్ ఇంకొక 4-5 రోజులే, ఇంకొక వారం అయితే సంవత్సరం కూడా అయిపోతుంది. ఈ 10 నెలల కాలంలో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇంత చేస్తూ ఉంటే ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఈ మౌనం వెనుక అర్థం ఏంటి? ఈ మౌనం వహించడానికి ప్రధానమైన కారణం ఏంటి? దీనికి సంబంధించి యావత్తు తెలంగాణ సమాజం ఏమంటున్నది? ఓ పక్కన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, మరో పక్కన విద్యార్థులను పాఠశాల పంపించాలంటే భయపడే పరిస్థితులు కనబడ్డాయి. అంత కనబడతా ఉంటే, ఇంత జరుగుతూ ఉంటే దేనికి మౌనం? దేనికోసం వీళ్ళందరూ కూడా మౌనంగా, ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మౌనంగా ఉన్నాయి. నిన్న ఒక్కరోజు అనుకుంటా గిల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్వికి సంబంధించి నిన్న గిల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. మరి మిగతా ఆర్గనైజేషన్స్ కూడా విద్యార్థుల కోసమే పనిచేసినప్పుడు వీళ్ళందరిలో కూడా కదలిక రావాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే ఒక్కరో ఇద్దరో కాదు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 మందిని విద్యార్థులు చనిపోయారు కదా. వీళ్ళ జీవితాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రాణాలు పోగొట్టుకున్న విద్యార్థుల జీవితాన్ని ఎవరు కాపాడాలి? ఈ విద్యార్థుల జీవితాలకు సంబంధించి ఎవరు, వాళ్ళ జీవితాలకు సంబంధించి మళ్ళీ వాళ్ళ ప్రాణాలను ఎవరు తీసుకొస్తారు? అంటే కేవలం ఆర్గనైజేషన్లైనా ఇంకేదైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో దేనికోసం ఉంటాయి? ప్రజల రక్షణ కోసం, దాంతోపాటు ఇక్కడ విద్యార్థుల కోసం ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ ప్రధానమైన ఎపిసోడ్కు సంబంధించి ఓ పక్కన అంటే ఇటు బీజేపీకి సంబంధించి కావచ్చు, లేకపోతే కమ్యూనిస్టులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర తోకఈక పార్టీలు కావచ్చు, అంటే కొన్ని ఉన్నాయి అనుకోవచ్చు, కొన్ని లేవు అనుకొని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. సో వీళ్ళందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ తెలంగాణలో విచిత్రం ఏంటంటే వీళ్ళందరికంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించండి. కేవలం ఉంటేనేమో బీఆర్ఎస్ పార్టీ పనిచేయాలి, లేకపోతేనేమో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండాలి, లేకపోతే మాత్రం మేము ఎవ్వరం పనిచేయం. వీళ్ళ అధికారంలో ఉంటే విపక్షాలు యాక్టివ్ అవుతాయి, వీళ్ళ అధికారంలో లేకపోతే వీళ్ళు యాక్టివ్ కావాలి. ఇక్కడ పెద్ద మైనస్ ఏంటంటే తెలంగాణ తెచ్చినోడే పోరాటం చేయాలి, తెలంగాణ తెచ్చినోడే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిపాలన చేయాలి. ఈ రెండే ఉండాలి. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత జరుగుతూ ఉంటే మళ్ళీ కేసీఆర్ అనే నినాదం ఎందుకు వినబడుతున్నది? మరి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్కు సంబంధించిన ఏ ఒక్క పదం అనేది వినబడకుండా కేవలం మరో 2 సంవత్సరాలలో చేస్తా అని శపథం చేసిండు. ఎవరైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఈయన శపథం చేసిన తర్వాత కేసీఆర్ అనే ఆనవాళ్ళు లేకుండా చేయాలని చెప్పి కేసీఆర్ అనే ఆనవాళ్ళ గురించి ఇప్పటికే స్కూళ్ళల్లో బ్రేక్ఫాస్ట్కు సంబంధించిన పథకం తీసుకొచ్చిళ్ళు. ఇది మట్ల కలిసిపోయింది. దాంతోపాటు చాలా రకాల పథకాలు కూడా ఏంది అంటే అవన్నీ కూడా సమాధైపోయినాయి. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా 40 మంది విద్యార్థులు చనిపోతే మరి ఎందుకు యనుమల రేవంత్ రెడ్డి గారు స్పందన లేదు? యనుమల రేవంత్ రెడ్డి గారు ఎందుకు పరామర్శకస్తలేరు? జిల్లా కలెక్టర్లతోని, విద్యాశాఖ అధికారులతోని, విద్యాశాఖ కమిషన్తోని, విద్యాశాఖకు సంబంధించిన జిల్లాల అధికారులతోని ఎందుకు పూర్తి స్థాయిలో కూడా సమీక్షా సమావేశం చేయట్లేదు అంటే ఇప్పటి వరకు కూడా సమాధానం లేదు. మళ్ళీ తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలంగాణ తెచ్చినోడు ఎక్కడ ఉన్నాడు? ఆ తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అన్న నినాదం ఇచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు వైపే మళ్ళీ తెలంగాణ సమాజం మల్లుతున్నది తప్ప ఇదే తెలంగాణ సమాజం మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎందుకు మల్లట్లేదు? అంటే అధికారం వచ్చింది, ఎలాగో 5 సంవత్సరాల ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే జరగాల్సిన ప్రయత్నాలన్నీ జరిగినాయి. దాంట్లో భాగంగా మన కాంగ్రెస్ పార్టీని మనమే మార్చుకుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు, అది రాహుల్ గాంధీ అయినా, ప్రియాంక గాంధీ అయినా, లేకపోతే సోనియా గాంధీ అయినా స్పష్టం చేశారు. ఎందుకంటే కర్ణాటకలో కదిలిద్దామంటేనే పూర్తి స్థాయిలో ఆ స్కాములు ఈ స్కాములన్నీ బయటపెట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని అబాస్పాలు చేసుకున్న పరిస్థితి కనబడింది. తెలంగాణలో కూడా యనుమల రేవంత్ రెడ్డిని తప్పిద్దామనే ప్రయత్నాలు జరిగినాయి. దాంట్లో భాగంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి, జానారెడ్డికి సంబంధించి, దాంతోపాటుగా ఎవరెవరైతే ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు సంబంధించి ఎవరెవరైతే ముఖ్యమంత్రి పీఠాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో కావాలని ఆశిస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించి మొండి చేయగనబడ్డది. ఇక ఉన్నా లేకున్నా 5 సంవత్సరాలు యనుమల రేవంత్ రెడ్డిని మాత్రం భరించాల్సి ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇక 5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.
ఎందుకు అంటే వీళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొచ్చినాయి. తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ డిస్టర్బ్ కావద్దు అనే కోణంలో వీళ్ళు ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో 5 సంవత్సరాలు ఉండాలని విపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. అవునన్నా కాదన్నా వాళ్ళ మిత్రులు సోదరులు వాళ్ళ యొక్క తోబుట్ట ఒకే తల్లి గర్భంలో పుట్టపోయినా అంతకంటే ఎక్కువ ప్రేమ చూపెట్టే బీజేపీ కూడా రేవంత్ రెడ్డి ఉండాలని కాపాడుకుంటుంది. ఇక దాంతోపాటుగా ఇంకెవరు ఉన్నారు, విపక్షాలన్నీ కూడా ఆయననే ఉండాలని కోరుకుంటున్నాయి. ఆఖరికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, కవిత అయినా 5 సంవత్సరాల ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ప్రజలు తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాన్ని ఉండాలని అందరూ కోరుకుంటారు. ఎందుకు అంటే 10 సంవత్సరాల పాటు తెలంగాణ యొక్క రాష్ట్రానికి సంబంధించి పరిపాలన చూసారు కాబట్టి పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఆయన్నే ఉండాలని కోరుకుంటున్నారు. సో ఇప్పుడు 5 సంవత్సరాల ముఖ్యమంత్రి మాత్రం యనుమల రేవంత్ రెడ్డి, ఇది క్లియర్ కట్ అయిపోయింది. మరి ఇప్పుడు కేసీఆర్ రావడం వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి? కేసీఆర్ రాక కోసం ఎవరు చూస్తున్నారు, కేసీఆర్ రాక కోసం ఎవరు చూడకపోతున్నారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే కేసీఆర్ రాకతో ఎవరెవరికి లాభం, ఎవరెవరికి నష్టం అనేది కూడా ఒకసారి మనందరం కూడా చూద్దాం. కేసీఆర్ రాక దేనికి లాభమా నష్టమా? ఇప్పుడున్న పరిస్థితులలో ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి. కేసీఆర్ రాక దేనికి లాభం, దేనికి నష్టం? కేసీఆర్ రాకతో ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి ఏమైనా ఒరుగుతుందా అంటే మనోధైర్యం మాత్రం వస్తుంది, గుండె ధైర్యం వస్తుంది, అంతకు మించి ఏమీ రాదు. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో అధికారాన్ని కోల్పోక ముందుకే అన్ని జిల్లాలలో జరిగిన, అన్ని నియోజకవర్గాలలో జరిగిన సమావేశాలలో చాలా క్లారిటీగా ఘంటాపదంగా ఒక మాట చెప్పిండు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరు కనుక నన్ను ఓడిస్తే నా గుడిసెలకు నేను పోతా, నా భార్య పిల్లలతో నేను సంతోషంగానే ఉంటా. తర్వాత మీరు పిలిచినా లేకపోతే ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చినా అక్కడ ధర్నాలు చేసినా రాస్తూరోకోలు చేసినా రాజ్యాంగం ప్రకారం మాత్రం నేనైతే రాజకీయంగా ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేయ. యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిండు కాబట్టి ఆయన్నే ముఖ్యమంత్రి పదవిలో ఉంచడం నా బాధ్యత. విపక్షంగా పోరాటం చేస్తా. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు 1956 నుండి 2014 వరకు జరగని అభివృద్ధిని కేవలం నేను 2014 నుంచి 2023 మధ్యలో చేసి చూపెట్టిన అనేది ఘంటాపదంగా కేసీఆర్ చెప్పిన మాట. ఇక దానితో పాటుగా ఆ కేసీఆర్ రాకకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓ వర్గానికి సంబంధించి నేను మళ్ళీ చెప్తానా, ఓ వర్గానికి సంబంధించి ఓ వర్గం ఏం చేసింది అంటే పూర్తి స్థాయిలో కూడా 23 మంది ఎమ్మెల్యేలతోని కేసీఆర్ దగ్గర పోయారండి. కేసీఆర్ దగ్గర పోయి సార్ మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం, 600 అయినా 100, 101 అయినా మాట్లాడే బాధ్యత నాది అంటూ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళందరూ కేసీఆర్ దగ్గర పోయినప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఒక హూందాతనంగా ఒక పెద్ద మనిషిలో ఎంత క్లారిటీగా చెప్పాలంటే మనం ప్రభుత్వాన్ని ఎందుకు గుడగొట్టాలి, ప్రభుత్వం అనేది 5 సంవత్సరాలు ఉండాలి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరైతే వాళ్ళు 5 సంవత్సరాలు ఉండాల్సిందే. ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పును మనం ఎప్పుడూ కూడా కాదనకూడదు. రాజకీయాలు చేయడం వేరు, ప్రభుత్వాన్ని కూల్చడం వేరు. మనం ప్రభుత్వ జోలికైతే వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి హూందాతనంగా కేసీఆర్ అనే వ్యక్తి చెప్పిండు. చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎన్నిసార్లు అంటే కేసీఆర్ దగ్గరికి మళ్ళీ 3 సార్లు వీళ్ళు మొత్తానికి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్న వ్యతిరేకత కావచ్చు, కాంగ్రెస్ పార్టీని ఏ మార్పుతోనైతే తెలంగాణ ప్రాంత బిడ్డలు తెచ్చుకున్నారో ఆ మార్పు ఇక చాలు సరిపోయింది అంటూ వెళ్ళిపో కాంగ్రెస్ పార్టీ అనే కాడికి తీసుకొచ్చినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని కూడా కేసీఆర్కు చెప్పినప్పటికీ కూడా ఇక్కడ పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ రాకతో లాభమా నష్టమా అంటే లాభమే. ఎప్పుడైనా కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ప్రాంత బిడ్డలకు లాభం, నష్టమేవలాంటికే కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటే మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డిజిటల్ మీడియా, సోషల్ మీడియా లేకపోతే వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఒక సర్వే చేసిరండి. సర్వే చేసి కాంగ్రెస్ యొక్క పరిపాలన ఎట్లున్నది అని చెప్పారు. 100%కి 75% పీపుల్స్ బాగోలేదు అని చెప్పారు. 75%, దాదాపుగా 3%, అంటే 3 పావులాలు రూపాయిలో 3 పావులాల వంతు కాంగ్రెస్ పార్టీ 10 నెలల కాలంలో వద్దు బాబు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన అనే కాడికి వచ్చింది. అంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే కేవలం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ సర్వేలో కూడా ప్రభుత్వానికి విముఖత వచ్చింది, మంత్రుల మీద వ్యతిరేకత వచ్చింది, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వచ్చింది. కేవలం వాళ్ళు చేసిన టార్గెట్ ఏంటంటే కేసీఆర్ను టార్గెట్ చేయడం. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఒక ఎమోషన్, ఒక పేగుబంధం లాంటివాడు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, రాష్ట్రాన్ని తెచ్చినప్పుడు కేసీఆర్కు సంబంధించి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ అనే వ్యక్తితో బంధం అనేది బలంగా ఉండిపోతుంది. కేసీఆర్ మన ఇంటికి వస్తే మన ఇంటి బిడ్డ లెక్క కలిసిపోతాడు, కానీ అందరూ అట్లా కలిసిపోరు కదా. సో కేసీఆర్కు తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఉన్న ఒక బాండింగ్ అది. ఎందుకంటే రాష్ట్రాన్ని తెచ్చిన బాపుగా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన
ఒక పూర్తి స్థాయిలో కూడా నాయకుడిగా తెలంగాణ ప్రాంత బిడ్డల మనసు గెలుచుకున్న నేతగా కూడా కేసీఆర్కి అద్భుతమైన పేరు ఉంది. సో ఇక్కడ ఏంది అంటే సర్వే చేసినప్పటికీ కూడా 100లో 75% కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కేసీఆర్ పేరు లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం అనేది రేవంత్ రెడ్డికి మొదట బెడ్సి కొట్టిన ప్రయత్నం అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. నెంబర్ 1 పాయింట్. ఇక నెంబర్ 2 ఏంటంటే కేసీఆర్ రాకతో ఎవరికి లాభం అవుతుంది, ఎవరికి నష్టం అవుతుంది అంటే క్లియర్ కట్గా తెలంగాణ ప్రాంత బిడ్డలకైతే లాభం అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి అయితే భారీగా నష్టం అవుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కేసీఆర్కు సంబంధించి కేసీఆర్ ఇప్పుడు బస్సు యాత్ర చేసిన, లేదా పాదయాత్ర చేసిన, లేదా సభలు సమావేశాలు పెట్టిన అల్టిమేట్గా తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందిలో 3 కోట్ల మంది మద్దతు తెలుపుతారు. అవలీలగా కేసీఆర్ అనే వ్యక్తి ఇప్పుడు ఏం చేసినా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు, అవలీలగా కూడా 3 కోట్ల మంది కేసీఆర్కు మద్దతు తెలుపుతారు. సో కేసీఆర్ రాకతో ఏం జరుగుతాయి అంటే నెంబర్ 1 గురుకులాలు చక్కగా అవుతాయి, నెంబర్ 2 రైతుల కోసం ప్రభుత్వం చక్కగా పనిచేస్తుంది, నెంబర్ 3 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా కేసులకు సంబంధించి పోలీసు వ్యవస్థకు సంబంధించి భయభ్రాంతులకు గురి చేస్తున్న తీరు ఆగిపోతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఏంది అంటే బ్రాండింగ్ కేసీఆర్కు సంబంధించి కేసీఆర్ను బొక్కలో వేస్తాం, అరెస్టు చేస్తాం, రకరకాలుగా మాట్లాడాలి కదా. కేసీఆర్ అనే వ్యక్తి జోలికి రావాలన్నా, కేసీఆర్ అనే వ్యక్తిని అరెస్టు చేయాలన్నా, కేసీఆర్ మీద కుట్రకోణాలు చేసినా, ఏది చేసినా అల్టిమేట్గా కేసీఆర్ అనే వ్యక్తి ఫామ్ హౌస్లో, మీరన్న భాషలనే చెప్తున్నా, ఫామ్ హౌస్లో హాయి ఇట్లా సేద తీరితే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇంటికి పోయి మరి ఎన్నడూ ఓటు వేయనోడు కూడా ఓటరు కూడా ఇంటికి వెళ్ళి ఓటేసి కేసీఆర్ని గెలిపించుకుంటాడు. అది కేసీఆర్కున్న ఒక మంచితనమే అనుకోవచ్చు, కేసీఆర్కున్న ఒక పేరే అనుకోవచ్చు, కేసీఆర్ పట్ల వాళ్ళు ఏంది అంటే ఒక రకమైన ప్రేమే అనుకోవచ్చు.